నమస్తే, మీరు వింటున్నారు మానవ పరిచయం. గత ఎపిసోడ్లో నాసిర్ దగ్గర అతని నమ్మకస్తుడైన మెకానిక్ ఇమ్రాన్ తన చిన్న చెల్లెలు సబా యొక్క వేదనతో కూడిన కథను వెల్లడించాడు. దుబాయ్లోని ధనిక కుటుంబం కలలతో వెళ్లిన సబాకు కొన్ని నెలల్లోనే ఘోరమైన కష్టాలు ఎదురయ్యాయి. భర్త మరణం, ఆపై మామగారి నీచమైన ఆలోచన, ఘోరమైన అత్యాచారం. సబా గర్భవతి అని కూడా చూడకుండా ఆమె మామగారు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించారు. ఆపై ఒక సిగ్గుమాలిన సాకు చెప్పారు, ఈమె నా కొడుకును మింగేసింది, దానికి ప్రతీకారంగా ఇప్పుడు ఈమెను నేనే నికాహ్ చేసుకుంటాను. పలాయనం మరియు దయ. ఎలాగోలా తన అత్తగారి సహాయంతో సబా అక్కడి నుండి తప్పించుకుని ప్రభుత్వ ఖర్చుతో భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆమె తన కుమార్తె షనాయాకు ఇక్కడే జన్మనిచ్చింది. నాసిర్ అంతర్గత మార్పు. ఈ కథ విన్న తర్వాత నాసిర్ పశ్చాత్తాపంతో నిండిపోయాడు. ఇప్పుడు అతనికి అర్థమవుతోంది, ఆడది ప్రతిచోటా అత్యాచారాలనే ఎదుర్కొంటోందని. ప్రాయశ్చిత్తానికి అవకాశం. నేరస్తుడిగా, కన్విక్టెడ్, విడాకులు తీసుకున్న వ్యక్తిగా మరియు ఫత్వా ఎదుర్కొంటున్న నాసిర్ సబాను చూస్తాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇది ఒక అవకాశమని అతనికి అనిపిస్తుంది. గతంలో కాఫిర్ల అమ్మాయి ని నికాహ్ చేసుకోవాలని అనుకున్న అతను ఇప్పుడు సబాను నికాహ్ చేసుకుని ఆ కుటుంబానికి సహాయం చేయాలనుకుంటున్నాడు. నాసిర్ ఇప్పుడు తనను తాను యోగ్యుడిగా భావిస్తున్నాడు. కొత్త ఆశా కిరణం. నాసిర్ మనసులో ఒక ప్రశ్న వచ్చింది, ఇమ్రాన్ ఎలా ఒప్పుకుంటాడు? దానికి అతనికి స్వయంగా సమాధానం దొరికింది. ఇమ్రాన్ మనసులో ఏదో ఆలోచన లేకపోతే సబా గురించి ఇంత వివరంగా ఎందుకు చెబుతాడు? ప్రస్తావన. ఒకరోజు నాసిర్ అమ్మకు ఒంట్లో బాలేదనే సాకు పనికొచ్చింది. ఆమెను చూసుకోవడానికి ఇమ్రాన్ సబాను ఇంటికి తీసుకువచ్చాడు. సబా బుర్కా తీసేసింది. నాసిర్ మొదటిసారి ఆమె అందాన్ని చూశాడు. మొదటి అధికారం. వర్క్ షాప్కు వెళ్లే ముందు నాసిర్ అధికారపూర్వకమైన ఆదేశంతో సబాకు అమ్మను హకీం దగ్గర చూపించమని చెప్పాడు. అమ్మకు సబా చాలా తెలివైన పిల్ల అనిపించింది. నాసిర్ మరియు అమ్మ ఇప్పుడు ప్రపోజల్ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. నిరీక్షణ త్వరలోనే ముగిసింది. మూడవ రోజే ఇమ్రాన్ నాసిర్తో ఏమన్నాడు? ఇమ్రాన్, భాయీ జాన్, మా అబ్బు మరియు అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీరు మా ఇంటికి రావడానికి ఎప్పుడు సమయం కేటాయించగలరు? వినండి. దౌర్భాగ్యపు అంతం, ప్రాయశ్చిత్తపు ఆరంభం మరియు ప్రేమ యొక్క కొత్త ప్రయాణం. మానవ పరిచయం లో మీరు వింటారు. ఎపిసోడ్ 14. సబా దౌర్భాగ్యం మరియు నాసిర్ ప్రాయశ్చిత్తం. చెల్లెలిని చూడటానికి దుబాయ్ నుండి ఆ కుటుంబం ఎంతో ఆడంబరంగా వచ్చారు. సబా భవిష్యత్తు చాలా బాగుంటుందని మేమంతా ఎంతో సంతోషించాము. వారి మాటలు నమ్మి సబా నికాహ్ జరిపించాము. సబా కళ్లలో ఎన్నో రంగుల కలలతో భారతదేశానికి దూరంగా పరాయి దేశం దుబాయ్ వెళ్లిపోయింది. నాసిర్ మరియు అమ్మ ఆతృత పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు ఇమ్రాన్ మళ్లీ మౌనంగా ఉండిపోయాడు. చెబుతున్నప్పుడు అతను దిగులుగా మారిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత అతను మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు అతని కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అతను చెప్పాడు, సబా భర్తకు అంతకుముందే ఒక ప్రాణాంతక వ్యాధి ఉంది. ఇక్కడ సబా గర్భవతి అయింది. అక్కడ అతని వ్యాధి ప్రమాదకరంగా మారింది. కేవలం 3 నెలలు గడిచాయి. వ్యాధితో పోరాడుతూ అతను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఇదంతా విన్న అమ్మ భావోద్వేగానికి లోనై ఇలా అన్నారు, అప్పుడు సబా అత్తమామలు ఆమె జీవితాన్ని దుబాయ్లోనే సెటిల్ చేయాల్సింది. ఇమ్రాన్ తనను తాను సమాధానపరుచుకుని ఇలా చెప్పాడు, అవునమ్మా, ఆ బాధాకరమైన వార్త వినగానే ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేసుకుని నేను దుబాయ్ వెళ్లాను. సబా అప్పుడు 4 నెలల గర్భవతి. భర్త అనారోగ్యం, మరణం వల్ల సబా ముఖం వాడిపోయింది. ఆమె పరిస్థితి చూసి నాకు చచ్చిపోవాలనిపించింది. నేను సబాకు ధైర్యం చెప్పాను. నా అత్త, సబా అత్తగారు నాతో ఇలా అన్నారు, సబా బిడ్డను మేము ఉంచుకుంటాము,
మంచి సంబంధం చూసి సబాకు మళ్లీ నికాహ్ జరిపిస్తాము. ఆమె మాటలు నమ్మి నేను నిశ్చింతగా తిరిగి వచ్చాను. ఇమ్రాన్ మళ్లీ మధ్యలో ఆగాడు. అప్పుడు నాసిర్ అడిగాడు, మరి సబా ఇప్పుడు ఇక్కడ మీతో ఎలా ఉంది? ఇమ్రాన్ సమాధానమిచ్చాడు, నేను ఇండియాకు తిరిగి వచ్చిన 1 నెల తర్వాత సబా తన అత్తగారి ఇంటి నుండి తప్పించుకుని దుబాయ్లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకుంది. ఎవరో సహాయం తీసుకుని తన మొబైల్ నుండి మాకు కాల్ చేసింది. ఏడుస్తూ సబా చెప్పిన విషయానికి ఎంతో అసహ్యకరమైనది. సబా చనిపోయిన భర్త తండ్రి, ఆమె గర్భవతి అని కూడా చూడలేదు. ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. సబా ప్రతిఘటించి గట్టిగా అరవడంతో అత్తగారు వచ్చి ఆమెను కాపాడారు. ఇది విన్న నాసిర్ ఆలోచనలో పడ్డాడు. ఆడది ప్రతిచోటా అన్యాయానికి గురవుతూనే కనిపిస్తోంది. అతనికి తనపై తనకే అసహ్యం వేసింది. మనసులో సానుభూతి ఉన్నా బయటకు చెప్పలేకపోయాడు. అమ్మే ఇలా అన్నారు. ఆ అత్తగారు అంత ధైర్యం చూపడం మంచిదయింది. ఇమ్రాన్ ఇంకా ఇలా చెప్పాడు. అప్పుడు ఆ తండ్రిలోని రాక్షసుడు ఇలా అన్నాడు, ఈమె నా కొడుకును మింగేసింది. దానికి ప్రతీకారంగా ఇప్పుడు ఈమెను నేనే నికాహ్ చేసుకుంటాను. అప్పుడు ఈమె ఈ ఇంట్లోనే ఉంటుంది. నా కొడుకు వారసుడు కూడా ఇక్కడే ఉంటాడు. ఈ మగాళ్ళు తమ కామం కోసం ఎలా సాకులు వెతుకుతారో అని అమ్మ అంటున్నప్పుడు తన కొడుకు మరియు ఇమ్రాన్ కూడా మగాళ్లే అన్న విషయానికి ఆమె మర్చిపోయారు. అమ్మ మాటను విననట్టుగా ఇమ్రాన్ ఇంకా ఇలా చెప్పాడు. సబా అత్తగారి వ్యతిరేకత వల్ల ఆ రోజుకు ఆ విషయానికి ఆగిపోయింది. ఎలాగోలా అత్యాచారం నుండి తప్పించుకున్న సబాకు అర్థమైంది, అత్తగారి మాట అక్కడ ఎంతో కాలం చెల్లదని. అవకాశం చూసుకుని ఆమె ఇల్లు వదిలి పారిపోయి రాయబార కార్యాలయానికి చేరుకుంది. మా దగ్గర అంత డబ్బు లేదు, మాలో ఎవరైనా మళ్లీ దుబాయ్ వెళ్లడానికి. భారతదేశ విదేశాంగ మంత్రి ఎంతో దయగల మహిళ. ఆమె సబాను ప్రభుత్వ ఖర్చుతో ఇండియాకు తీసుకురావడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. సబా తన బిడ్డకు ఇక్కడే జన్మనిచ్చింది. అమ్మ ఓదారుస్తూ ఇలా అన్నారు. ఇమ్రాన్ బాబూ, జరగకూడని చెడు ఏదో జరిగిపోయింది. చెడు కాలం గడిచిపోయింది. ఇకపై వచ్చే సమయం సబాకు, నీకు మరియు మీ కుటుంబానికి ఖచ్చితంగా మంచి రోజులను తెస్తుంది. ఆ మాటపై ఇమ్రాన్ ఆమీన్ అన్నాడు. ఆ రాత్రి ఇమ్రాన్ వెళ్ళిపోయాడు. ఇమ్రాన్ను భోజనానికి పిలవడం, అతను అంతా చెప్పడం వల్ల నాసిర్ అమ్మకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. నాసిర్ నేరస్తుడని ముద్ర పడటంతో పాటు అతనిపై ఫత్వా కూడా ఉందని ఆమెకు తెలుసు. ఇలాంటి స్థితిలో నాసిర్ ఒంటరిగా ఉండిపోతాడేమో అని ఆమె భయపడేవారు. ఇప్పుడు సబా రూపంలో నాసిర్కు ఒక కొత్త భార్య దొరుకుతుందనే ఆశ ఆమెకు కలిగింది. జైలులో ఉన్నప్పుడు పగతో నిండిన నాసిర్, జైలు నుండి విడుదలయ్యాక యోగేష్ అని పేరు మార్చుకుని వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కాలం మారింది. దాంతో పాటు నాసిర్ కూడా మారాడు. హరీష్ చంద్ర గారి న్యాయం అతని ఆలోచనల్లో మార్పు తెచ్చింది. జైలు నుండి విడుదలవక ముందే ఇతర మతాల పట్ల నాసిర్కు ద్వేషం పోయింది. ఇలాంటి స్థితిలో ఇమ్రాన్ సబా కథ చెప్పినప్పుడు ఆ రాత్రి నాసిర్ కూడా తన అమ్మలాగే ఆలోచించడం మొదలుపెట్టాడు. ఫిర్దౌస్తో విడాకులు, ఆపై 3 ఏళ్ల జైలు జీవితం గడిపి ఇప్పుడు విడుదలైన తర్వాత సుమారు 4 ఏళ్లుగా అతని జీవితంలో ఒక స్త్రీ తోడు లేదు. నాసిర్ హిస్టరీ చూసి ఎవరూ తమ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేయరని అనిపిస్తోంది. ఫిర్దౌస్ ఉదాహరణ నాసిర్ కళ్ల ముందే ఉంది. ఫిర్దౌస్ ఒక బిడ్డ తండ్రిని రెండో పెళ్లి చేసుకుంది. జీవితంలో దెబ్బలు తిని మంచి సాహిత్యం చదవడం వల్ల నాసిర్ ఇప్పుడు వివేకంతో ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను శిక్ష అనుభవించినా, విడాకులు తీసుకున్నా, అతనిపై ఫత్వా ఉన్నా నాసిర్ ఇప్పుడు తనను తాను ఒక యోగ్యుడైన వ్యక్తిగా భావిస్తున్నాడు. తమ సమాజంలోనే ఎంతోమంది అమ్మాయిలు పెళ్లి కోసం ఎదురుచూస్తుంటే వేరే మతం అమ్మాయిని చేసుకోవాలనుకోవడం ముస్లిం అమ్మాయిలకు చేసే అన్యాయమని అతను గ్రహించాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇది ఒక అవకాశమని నాసిర్ భావించాడు. తన కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్న ఆ కుటుంబానికి సబాను పెళ్లి చేసుకుని అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నిద్రపోయే ముందు నాసిర్ మనసులో వచ్చిన అసలు ప్రశ్న ఏమిటంటే,
ఇమ్రాన్ తన చెల్లెలిని తనకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఎలా ఒప్పుకుంటాడు? దానికి నాసిరే స్వయంగా సమాధానం వెతుక్కున్నాడు. ఇమ్రాన్ మనసులో ఏదో ఆలోచన లేకపోతే సబా గురించి ఇంత వివరంగా ఎందుకు చెబుతాడు? ఈ ఆలోచన ఆ రాత్రి అతనికి తీపి కలలు వచ్చేలా చేసింది. ఇమ్రాన్ రోజూ ఉదయం సాయంత్రం అతన్ని దింపడానికి వస్తూనే ఉన్నాడు. సబా గురించి అతను ఏమీ మాట్లాడలేదు. నాసిర్ మరియు అతని అమ్మ కూడా సంకోచం వల్ల ఏమీ అడగలేకపోయారు. ఒకరోజు ఉదయం నాసిర్ ఇమ్రాన్కు కాల్ చేసి ఇలా అన్నాడు, ఇమ్రాన్, ఈరోజు నేను వర్క్షాప్కు రాను. ఇమ్రాన్ అడిగాడు, ఎందుకు భాయీ జాన్? నాసిర్ చెప్పాడు, ఈరోజు అమ్మకు జ్వరం వచ్చింది. ఆమెను చూసుకోవడానికి నేను ఇంట్లోనే ఉండాలి. అప్పుడు బహుశా ఇమ్రాన్ ఏదో నిర్ణయించుకున్నాడు. కొద్దిసేపు మౌనంగా ఉండి ఇలా అన్నాడు, మీరు అనుమతిస్తే నేను సబాను మీ ఇంటికి తీసుకువస్తాను. సబా ఆమెను చూసుకుంటుంది. మీరు నాతో వర్క్షాప్కు రావచ్చు. సాయంత్రం మిమ్మల్ని దింపేటప్పుడు సబాను తీసుకువెళతాను. నాసిర్ మనసులో సంతోషించినా బయటకు మాత్రం ఇలా అన్నాడు, నేను అమ్మతో మాట్లాడి చెబుతాను. నాసిర్ అమ్మకు చెబితే ఆమె ఇలా అన్నారు, అవును, ఇది బాగుంటుంది. చాలా రోజుల నుండి ఈ ఇంట్లో నేను తప్ప వేరే ఆడమనిషి ఎవరూ లేరు. సబా వస్తే ఆమెతో పరిచయం ఏర్పడుతుంది. నా ఆరోగ్యం కూడా త్వరగా కుదుటపడుతుంది. అప్పుడు నాసిర్ సబాను తీసుకురావడానికి ఒప్పుకున్నాడు. వారు రాకముందే నాసిర్ స్వయంగా టిఫిన్, టీ తయారు చేశాడు. ఇమ్రాన్ సబాను తీసుకుని వచ్చినప్పుడు సబా మొదట బుర్కా తీసింది. అప్పుడే నాసిర్కు సబాను చూసే అవకాశం దొరికింది. ఇమ్రాన్ చెప్పినట్టే సబా చాలా అందంగా ఉంది. నాసిర్ సబా కూతురు షనాయాను ఎత్తుకుని ఆడించాడు. అందరూ కలిసి టీ తాగారు. వర్క్షాప్కు వెళ్లే ముందు నాసిర్ అధికారంగా సబాకు ఇలా చెప్పాడు, సబా, పక్క గల్లీలో 11 గంటలకు హకీం గారు వస్తారు. అమ్మకు ఆయన తెలుసు. నువ్వు 11 గంటలకు అమ్మను తీసుకువెళ్లి పరీక్ష చేయించి మందులు తీసుకురా. సబా వినయంగా కళ్ళు దించుకుని ఇలా అంది, సరేనండి, అలాగే చేస్తాను. అప్పుడు నాసిర్ అడిగాడు, పాప వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? సబా ఇలా అంది, లేదు, నేను మేనేజ్ చేస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఆపై నాసిర్ మరియు ఇమ్రాన్ వర్క్షాప్కు వెళ్లారు. రాత్రి ఇమ్రాన్ నాసిర్ను దింపి సబాను తీసుకువెళ్లాడు. ఆ రాత్రి అమ్మ చాలా సంతోషంగా కనిపించారు. ఆమె జ్వరం కూడా తగ్గిపోయింది. ఆమె నాసిర్తో ఆనందంగా ఇలా అన్నారు, సబా చాలా తెలివైన పిల్ల. నాసిర్కు అమ్మ మనసు అర్థమైంది. కాని ప్రస్తుతానికి ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాడు. నాసిర్ మరియు అమ్మ ఇమ్రాన్ కుటుంబం నుండి పెళ్లి సంబంధం వస్తుందేమోనని ఎదురుచూడటం మొదలుపెట్టారు. వారు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం రాలేదు. 3వ రోజే ఇమ్రాన్ వర్క్షాప్కు వెళ్తుండగా నాసిర్ను ఇలా అడిగాడు, భాయీ జాన్, మా అబ్బూ మరియు అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీరు మా ఇంటికి రావడానికి ఎప్పుడు సమయం కేటాయించగలరు? నాసిర్ మనసులో సంతోషిస్తూ, తప్పకుండా కలుస్తాను. అమ్మను అడిగి చెబుతాను అన్నాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్పై జెమినై విశ్లేషణ మరియు సమీక్ష వినండి. ఉపశీర్షిక, సబా దౌర్భాగ్యం మరియు నాసిర్ ప్రాయశ్చిత్తం. ఈ ఎపిసోడ్ ఇద్దరు విడిపోయిన మనసుల, నాసిర్ మరియు సబా, కలయికకు పునాది వేస్తుంది. ఇది నైతికత మరియు ప్రాయశ్చిత్తంపై ఆధారపడి ఉంది. ఫిర్దౌస్పై జరిగిన అన్యాయానికి నాసిర్ పశ్చాత్తాపం చెందడం, సబాకు సహాయం చేసేలా అతని ప్రవర్తనలో మార్పు తెస్తుంది. 1. సబా కథలోని క్రూరమైన నిజం. ఇమ్రాన్ వెల్లడించిన సబా పరిస్థితి కథలో ఎంతో బాధాకరమైన భాగం. ఆర్థిక దోపిడీ. ఎంతో చదువుకున్న సబా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఘోరమైన దోపిడీకి గురైంది. ఇది అరబ్ దేశాలలో పేద ముస్లిం అమ్మాయిల దోపిడీకి సంబంధించిన సామాజిక సమస్యను ఎత్తి చూపుతుంది. ఘోరమైన అత్యాచారం. సబా మామగారు ఆమె గర్భవతి అని కూడా చూడకుండా చేసిన ప్రయత్నం పితృస్వామ్య మరియు మతపరమైన వేషధారణను చూపిస్తుంది. ఇది నాసిర్ పశ్చాత్తాపాన్ని మరింత పెంచుతుంది. మానవత్వపు వెలుగు. సబా అత్తగారు మరియు విదేశాంగ మంత్రి చేసిన సహాయం ఈ చీకటి కథలో మానవత్వానికి నిదర్శనం. 2. ప్రాయశ్చిత్తంగా వివాహం. నాసిర్ ఆలోచన ఇప్పుడు మారింది.
అతని పెళ్లి ఆలోచన ఇప్పుడు కేవలం కోరిక కాదు, ఒక నైతిక బాధ్యత మరియు ప్రాయశ్చిత్తం. నైతిక తర్కం: నాసిర్ నేరస్తుడనే ముద్ర ఉండటం వల్ల మంచి సంబంధం దొరకడం కష్టమని అతనికి తెలుసు. సబా లాంటి అమ్మాయికి తోడుగా నిలవడం తన పాపాలకు నిజమైన ప్రాయశ్చిత్తమని అతను భావిస్తున్నాడు. 3. మౌన అంగీకారం మరియు ఆశ. ఇమ్రాన్ మరియు నాసిర్ మధ్య ఉన్న మౌన అంగీకారం కథను వేగంగా ముందుకు నడిపిస్తుంది. మొదటి పరిచయం: సబా బుర్కా తీయడం మరియు నాసిర్ చిన్న పాపను ప్రేమగా ఎత్తుకోవడం ఈ సంబంధానికి శుభారంభం. నిరీక్షణ ముగింపుకు వస్తోంది. ఇమ్రాన్ నుండి వచ్చిన ఆహ్వానం కథను పెళ్లి వైపు నడిపిస్తోంది. ఎపిసోడ్ 14 సమాప్తం.